సార్ ఓకే సార్. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి కార్మికుల వస్తారు. ఇతను యాక్చువల్ గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతను ఒక కాల్ వచ్చింది, మన ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకుని అతను చెప్పారంట, మీరు రండి అనంతపురంలో వాళ్ళు మీతో సర్వే చేయించుకున్నారు. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ ప్రకారం ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి శ్రీలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమె ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ వచ్చి ఈవిడుకున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూట్కి వచ్చినారో ఇమ్మీడియట్ గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వర అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు పుట్టి ఆమెని మేము ఇక్కడ పనులు చేస్తున్నాము అంత అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనే ఆమె మీడియేటింగ్ చేసింది. పెద్ద మనిషి మరి ఇంత అయిపోయిన దాని సంసారం నాశనం అయిపోతుంది. నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను. మధ్యవర్తిగా తీసుకెళ్లి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినాడు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్ గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనికి చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతా ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్యాబ్ లో వీళ్ళ గ్రూప్ లోనే వాడుకుంటున్నారని వీళ్ళకి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగా ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకోని చెప్తున్నారు. ఆ విషయంలో రంగమ్మ మిగతా వాళ్ళ ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడకు గలాట చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు మానుకున్నారన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు ఒకటి రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి. వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ గా మాకు ట్రేస్ అయింది. ఇన్వెస్టిగేషన్ లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షం ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్ లో మన రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్ లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు. ఈ ఇష్యూ మీద 4 టౌన్ లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్ లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1.2 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్ లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెసెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చేపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం.